రోజుకొక సరికొత్త కథ, రోజుకొక వింతైన వ్యధ. అసలు ఏంటో అర్థం కాదండి. ప్రతి ఇంట్లో పిల్లలు ఉన్నారు, ప్రతి ఒక్కరూ పిల్లల్ని పెంచుతూనే ఉన్నారు. అయినా ఎవరింట్లో లేని ప్రాబ్లం, రణరంగం అసలు ఈ ఇంట్లోనే ఉంటుంది. అసలు వీళ్ళ సరికొత్త బాధ ఏంటో అర్థం కావట్లేదండి. చాలా రోజుల నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఈ మధ్య కొంచెం చేంజ్ వచ్చింది అనుకున్నాను, మళ్ళీ మొదటికే వచ్చిందండి. అసలు ఎవరి గురించి ఏంటి అని మనం డిస్కస్ చేసుకోవడానికంటే ముందు ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ కూడా నోటిఫికేషన్లో అయితే వస్తుంది. సో మీరు చూసేయచ్చు అనమాట. మై డైలీ రొటీన్ లాగా కంటిన్యూ చేస్తూ మీతో కొన్ని విషయాల గురించి అయితే డిస్కస్ చేస్తాను. ఈరోజు కామన్గా మా ఇంట్లో అయితే దొండకాయ కర్రీ అయితే చేసేసాను, పిల్లలకి లంచ్ బాక్స్కి, అలాగే ఇంట్లోకి కూడా యూజ్ అవుతుంది. ఇంకా మా పిల్లలకి అయితే హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అవ్వలేదండి, నెక్స్ట్ మండే నుంచి అంటున్నారు. మరి చూడాలి. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలు స్కూల్లో చదివి అలాగే ప్లే గ్రౌండ్లో ఆడి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం అలసటకి గురవుతూ ఉన్నారండి. అంటే ఇంకా సమ్మర్ వచ్చేసినట్టే కదండి. ఇంకా మా ఇంట్లో అయితే ఈ సంవత్సరం ఈ సమ్మర్ స్టార్ట్ అయింది అని చెప్పడానికి ఇదే అండి ఫస్ట్ పుచ్చకాయ అనమాట. ఇంకా ఈ సమ్మర్లో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూల్గా ఏదైనా డ్రింకింగ్ వాటర్ లేకుంటే జ్యూసెస్ లిక్విడ్ రూపంలో ఉండే ఏదైనా ఫ్రూట్స్ అనమాట, సలాడ్స్ ఇట్లాంటివన్నీ కూడా తాగాలనుకుంటూ ఉంటారు. సో ఇంకా రోజుకొక రకంగా వాళ్ళకైతే ప్రిపేర్ చేసి ఉంచాలి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసి బౌల్స్లో వేసి పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు తింటూ ఉన్నారండి. ఇంకా అసలు విషయానికి వచ్చినట్లయితే చాలా రోజుల నుంచి అయితే చూస్తున్నానండి. రోజులు నెలలు అనేదానికంటే సంవత్సరాలు అని చెప్పొచ్చు. పెళ్ళి ఎన్ని పరిణామాలకు దారితీసిద్దో నిజంగా వీళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. స్టార్టింగ్లో అయితే మంచిగా వీడియోస్ తీసి మంచిగా వ్యూస్ మిలియన్స్లో వచ్చి సబ్స్క్రైబర్స్ పెరిగి మంచి గుర్తింపు తెచ్చుకున్న వీళ్ళు పెళ్ళి ద్వారా ఎంత నాశనం చేసుకున్నారో అర్థమవుతుంది. పెళ్ళి చేసుకుంటే ఒక ఇంటి వాళ్ళం అవుతాం, లైఫ్లో సెటిల్ అవుతాం, పిల్లలు ఫ్యామిలీ ఏర్పడుతుంది అని చాలామంది అనుకుంటారా. ఇతను మాత్రం పెళ్లి చేసుకుంటే ఇలా వీడియోస్ తీయొచ్చు, అలా వీడియోస్ తీయొచ్చు, పిల్లలు పుట్టిన తర్వాత ఇలా తీయొచ్చు వీడియోస్ అని ముందుగానే ప్లాన్ చేసుకున్నాడేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తను పెళ్ళి ఎప్పుడైతే చేసుకున్నాడో అప్పటి నుంచి ఆ అమ్మాయి ఎప్పుడైతే ఇంటికి వచ్చిందో ఆ నిమిషం నుంచి అసలు వీడియోస్ మామూలుగా కాదండి. స్టార్టింగ్లో ఉన్న వీడియోస్ అసలు తీయట్లేదనమాట. ఇంకా చేంజెస్ అనేది వచ్చిందనమాట. మరి ఇలా తీసుకుంటే చాలా ఈజీగా ఉండుండొచ్చు, కానీ ఆ వ్యూస్ అన్నీ కూడా ఆ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా పోయాయి కదా. అదెందుకు అర్థం కావట్లేదో నాకైతే తెలియట్లేదు. ఈ భార్య భర్తలు ఏ విధంగా వీడియోస్ తీసుకున్నా చివరికి పసిబిడ్డలను బలి చేస్తున్నారే, అదే ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఆఖరికి రీసెంట్గా పుట్టిన చిన్న బేబీ మీద కూడా వీడియోస్ తీశారు అంటే ఎంతగా తెగించారో అర్థమవుతుంది. అసలు మీరు పేరెంట్స్ అయినా అనిపిస్తుంది. తీసుకోవచ్చండి పిల్లల మీద వీడియోస్, చాలా రకాలుగా తీసుకోవచ్చు, కానీ ఇంత ఘోరంగాన ఎవరో బేబీని తీసుకెళ్ళి పొదల చట్ట పడుకోబెట్టే వరకు మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు? ఇంత కేర్లెస్ ఏంటి? మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లల మీద ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడటం ఏంటో అర్థం కావట్లే. మళ్ళీ చైన్ వేస్తే చైన్ వేసుకొని పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారా? చైన్ కోసం పిల్లలు తీసుకెళ్ళిపోరా మరి చెప్పండి. తీసుకెళ్తారు కదా. ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్? మామూలుగా పెద్దవాళ్ళు గోల్డ్ వేసుకొని బయటకు వెళ్తేనే మెల్లో గొలుసులు లాక్కొని వెళ్తున్నారు. వాళ్ళు చస్తున్నారో బతుకుతున్నారో కూడా తెలియట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో బాబుకి గొలుసు వేసి బయటికి వెళ్ళి ఆడుకుంటుంటే ఏం చేస్తున్నారు? లతాను కృష్ణ ఇద్దరు గొడవ పడుతున్నారు కదా, బాబుని ఎందుకు బయటికి పంపించావు, చూసుకోలేవా, అది ఇది అని. నువ్వేం చేస్తున్నావో అర్థం కావట్లేదు. అసలు ముందు గొలుసు వేసి బయటికి ఎందుకు పంపించారు? ఎవరైనా గొలుసు వేస్తారా? అసలు పెద్దవాళ్ళే చెప్పుకోలేరు అసలు. గొలుసు ఎక్కడ పడింది అని ఒకవేళ మిస్ అయితే ఎక్కడ పడిందో వాళ్ళకే గుర్తుండదు. మాటలు రాని పిల్లలకి బంగారం వేసి బయటికి ఎలా పంపించారో ఆడుకోవడానికి. ఇంత కేర్లెస్ ఏంటో అర్థం కావట్లేదు. అసలు ఇదంతా కూడా ఒక డ్రామా అని అర్థమవుతుంది, కానీ ఆన్సరు చెప్పే విధానంలో కూడా తెలిసిపోతుంది అనమాట. నువ్వు చూసుకోలేవా పిల్లల్ని, నువ్వు చూసుకోలేవా, నువ్వేం చేస్తున్నావు, గాడిదలు కాస్తున్నావా, ఇలాంటివన్నీ అనుకుంటున్నారు కదా. అసలు మీరందరూ ఏం చేస్తున్నారు? పిల్లల్ని చూసుకోవాలి కదా. ముగ్గురు ఉన్నారు, ముగ్గురు పిల్లల్ని చూసుకోవాల్సిందే కదా. ఎందుకు చూసుకోవట్లేదు? మళ్ళీ ఈరోజు
వీడియో ఏంటంటే పిల్లలు లోపలికి వెళ్ళి లాక్ పెట్టేసుకున్నారనమాట, అంటే గడి పెట్టేసుకున్నారు. అక్కడే ఉన్న లత ఏం చేస్తుంది, ఎంత దూరం ఉంది, 4 అడుగులు. 4 అడుగులు మన చుట్టూ మన కనుసన్నల వరకు పిల్లలు ఆడుకుంటే ఏం కాదు. మన కళ్ళ ముందు లేకుండా పక్కకి వెళ్ళారు అంటే వాళ్ళని కంపల్సరిగా కనిపెడుతూ ఉండాలి. అలాగే పిల్లల చేతిలో ఏదన్నా ఒక వస్తువు ఉంది అంటే అది నోట్లో పెట్టుకుంటున్నారా లేకుంటే ఎక్కడైనా పడేశారా, ఒకవేళ మనం చూసుకోలేని పరిస్థితి అయితే అసలు ఆ వస్తువు చేతిలోంచి తీసి పడేయాలి. వాళ్ళకి నోట్లో పెట్టుకునే వస్తువులు కూడా ఇవ్వకూడదు ఆడుకునేటప్పుడు కూడా. ఎందుకంటే నిజంగానే మనం చూస్తూ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి అంటారు కదా, గమనించలేము అన్నీ కూడా. పిల్లలు హఠాత్తుగా నోట్లో పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అక్కడ 4 అడుగుల దూరంలో ఉన్న రూమ్లోకి వెళ్ళి గడిపెట్టుకుంటుంటే ఈ లత ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. నువ్వు చూసుకో అని ఇదే గొడవ, ఇదే రణరంగం జరుగుతూ ఉంది. అసలు మెయిన్ చెప్పేది ఏంటంటే పొలంలో ఎక్కడైనా చీడ పట్టితే ఆ చీడ ఎక్కడుందో తెలుసుకొని పురుగు మందు కొడతారు కొంతమంది ఏంటంటే అమ్మో ఈ చీడ పొలం మొత్తం పాకింది అనుకోండి, పొలం నాశనం అయిపోద్దని చెప్పేసి ముందు చూపుతో ఆలోచించి పొలం మొత్తానికి పురుగు మందు కొడతారు కొంతమంది. సో ఇక్కడ చీడ ఎవరు అంటే లత అనమాట. ఎప్పుడైతే పెళ్ళయిందో ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు వీడియోస్ కోసం అడ్డదారులు తొక్కుతూ ఉన్నారనమాట. సో ఇలా అడ్డదారులు తొక్కుతూ వీడియోస్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి సపోర్ట్ చేయకోకుండా మీరు స్టార్టింగ్లో ఏ విధంగా తీశారో వీడియోస్ ఆ విధంగానే తీయండి. సో నా హెల్ప్ ఏదన్నా ఉంటే చేస్తా, కానీ ఇలాంటి వీడియోస్కి అయితే నేను సపోర్ట్ చేయనని ఆ అమ్మాయి చెప్పుంటే ఇంకా బాగుండేది కంటెంట్ అయితే నాకు తెలిసి. సో అయితే ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచే ఇలా వీడియోస్ తీస్తున్నారు అనేది అయితే వచ్చింది. సో ఈ అమ్మాయిని అయితే నిందించేటట్టుగా నేను మాట్లాడట్లేదు, కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఇలా అడ్డదోరలు దొక్కుతున్నారు కాబట్టి కంపల్సరీగా అనుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఎవరైనా ఒకరు చెడుగా ఉన్నప్పుడు ఆ చెడుని మిగిలిన వాళ్ళు మార్చే విధంగా చేయాలి, కానీ మిగిలిన వాళ్ళు కూడా ఆ చెడుకి సపోర్ట్ చేయకూడదు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.